జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండమ్మా. అమ్మ అయ్యా చేస్తే నిన్ను చేరదీసి నా కన్న బిడ్డ లెక్క చూసుకున్నందుకు నాకే ఎన్నుపోటు పొడాలని చూస్తావే. కనకం, తప్పుకోవయ్యా. నిన్ను హేయ్ వదలో. ఎందుకు వదలాలి? నీ ఇష్టానికొచ్చి కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏం అధికారం ఉందని వీళ్ళ మీద చేయి చేసుకుంటున్నావు? అధికారమైందే గది నా సెల్లే. నచ్చితే పెంచుతా లేదంటే సంపుతా. మధ్యలో నీకేంది? నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంటే ఆపే హక్కు అధికారం కన్న తల్లిదండ్రులకే ఉండట్లేదు. సొంత అక్కవి కూడా కాదు. నీకేంటి అధికారం? అయినా నీకు కావాల్సింది నీ చెల్లి పెళ్ళే కదా. అది నువ్వు చూసిన పెళ్లి కొడుకుతోనే జరుగుతుంది. అయినా ఇంకా నీకు అభ్యంతరం ఏంటి? నేను చూసిన సంబంధం అయితే నా ఇలాకాలో జరగాలే, నా చేతుల మీద జరగాలే. మధ్యలో మీరెవరు? కదా, మధ్యలో మేమెవరం? ఎందుకొచ్చాం? రావాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ అబ్బాయితో నీ చెల్లి పెళ్లి నీ చేతుల మీదుగా చెయ్యాలనుకున్నా. కానీ ఇలా దొంగచాటుగా వచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీ చెల్లెలికేంటి? అడ్డవైనోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మలే నువ్వు రావే. రాదు. ఎందుకు రావాలి? మళ్ళీ తన పెళ్లి అడ్డు పెట్టుకుని ఇంకో కొత్త నాటకం ఆడడానికా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ సైట్ ఇస్తే గానీ నా చెల్లెలు పెళ్లి జరగదని గోల పెట్టావు కదా. మా నాన్నని బ్లాక్మెయిల్ చేసి మా ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసావు కదా. ఇప్పుడు అదే అబ్బాయి రూపాయి కట్నం లేకుండా నీ చెల్లెలు మెళ్ళ తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఏం కావాలి నీకు? చెప్పు, ఇంకా ఏం కావాలి నీకు? నువ్వు నిజంగా నీ చెల్లి పెళ్లి జరగాలని కోరుకుంటే 4 అక్షింతలు వేసి వెళ్ళు. లేదంటే నీ చెల్లెలంటే నీకిష్టం లేదు, ఆస్తి కోసం నువ్వు వాడుతున్న నాటకమని ఒప్పుకో. ఏందయ్య పెద్ద మనిషి, ఆస్తి నా సెల్లె పేరున రాసి పెండ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు వీళ్ళందరితో గిట్ల నాటకాలు ఆడిస్తున్నావా? ఆవు, ఆస్తి ఇస్తానంటేనే పెండ్లి అయితదని చెప్పినా.
గందుకని నా సెల్లి మీద ప్రేమ లేదని ఎట్లా చెప్తారు? వానికి ఏమున్నా లేకపోయినా గా ఆస్తుంటే సంతోషంగా బతుకుతారని దీని మేలుకోరే చెప్పినా తప్పేంది? అసలు నువ్వు చేసిన అన్యాయానికి న్యాయం చేయరా మగడా అంటే నా సెల్లి మనసు మార్చి గా పెండ్లి కొడుకుని మభ్యపెట్టి నాటకాలు ఆడుతుండవా? నాటకాలు నాటకాలాడుతుంది మేం కాదు కనకో, నువ్వు. నిజంగా నీ చెల్లికి పెళ్లి చేసి సంతోషంగా ఉంచాలంటే దానికి 1,00,000 మార్గాలున్నాయి. నీల కుటుంబంలో చిచ్చులు రేపక్కర్లేదు. నా వల్ల అన్యాయం జరిగింది కనుక అందుకని న్యాయం చేయమని కోరడం వరకు ఓకే. కానీ నా కుటుంబానికి అన్యాయం చేయాలనుకోవడం మంచిది కాదు కనుక. అయినా ఇప్పుడేదో పెళ్లి చేసి నీ చెల్లిని ఇలాగే ఒట్టి చేతులతో పంపించేయం కదా. తనకి జీవితాంతం ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండేలా చూసుకునే పూచి నాది. ఇంతకన్నా ఇంకేం కావాలి? అక్క, నీకు ఎదురు చెప్పాలని కాదు, మీ మాట వినక కాదక్క. సమస్యలన్నీ పోతాయంటేనే తలొంచిన. నా సంతోషమే కదా నీకు కావాలే. నువ్వు చూసిన సంబంధమే కదక్క. తనంటే నాకు ఇష్టం. నన్ను తను ఇష్టపడతాడు. ఒప్పుకోక్క. గిప్పుడు గనక ఒప్పుకోకపోతే గీ పెండ్లి నాకు ఇష్టం లేదు, ఆస్తి కోసమే నాటకం ఆడుతున్నానని దొరికిపోతాను. ముందైతే గీ పెండ్లి గాని తర్వాత ఎట్లా ఆడించాలనో గా ఆస్తి ఎట్లా రాదో చూసుకుంటా. నువ్వు చెప్పలేదన్న బాధే కాని నువ్వు సంతోషంగా ఉండడు కంటే నాకు కావాల్సిందేముంది సెల్లి? ఆయన పెద్దయ్యకి పెద్దమ్మకి ఏం మాట ఇచ్చినా నా చేతుల మీదే నీ పెండ్లి చేస్తా అని మాటిచ్చినా గదా. మరి నేను లేకుండానే పెండ్లి చేసేసుకుంటావా? నువ్వు వద్దంటావు అన్న భయం కానీ నువ్వే దగ్గరుండి చేస్తాను, ఏ సమస్య రానివ్వను అంటే కాదనే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. సరే, గట్లనే కానియండి. కానీ నా ముచ్చట కూడా తీరాలా? నా సెండ్లి పెండ్లికి నేనే కాళ్ళు కడిగి కన్యాదానం ఇవ్వాలి. ఏంది అందరూ గట్ల చూస్తుండ్రు? ఏ గీది కూడా చేయరా? కన్యాదానం ఇవ్వనీకి కూడా నా పక్కన కూసోరా? కానీలే పెద్దయ్యా, నా పెండ్లు అవ్వాలన్నావు కదా, అక్క ఒప్పుకుంది. నువ్వు కూడా ఒప్పుకో. ఏం చేస్తాం మావయ్య? ఒక పెద్ద సమస్య పరిష్కారం అయిపోతుందంటే తప్పదు కదా. అయ్యారు మొదలెట్టు. అలాగేనమ్మా. కూసో. బ్రాహ్మణ్కి పెళ్లి విషయం తెలిసినదంట, ఇక్కడికి బయలుదేరిందంట. రాని, నే కోరింది ఇంత జల్దీ అవుతుందని ఊహించలే. గదిక్కడికి రావాలే, నన్ను నా మొగుణ్ణి గిట్లా చూడాలే, గప్పుడు లెక్కలు తేల్తాయి.
అమ్మా దంపతులు ఇద్దరు వచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. రండి. బావా, మృదుల, మీరేందీడా? ఏం జరుగుతుంది? మాన్సి, అది అత్తయ్య. వద్దు, ఎవ్వరూ ఏం మాట్లాడద్దు. బ్రాహ్మణి, ఇంకా పేరు పెట్టి పిలుస్తున్నారా? నా పేరు పిలిచే అర్హత మీకు లేదు. నేనేం తప్పు చేశాను? మీకేం అన్యాయం చేశాను?
అసలు మీకేం తక్కువ చేశాను? ఎందుకింత ద్రోహం చేశారు? చెప్పండి, ఎందుకింత మోసం చేశారు? చెప్పండి. చెప్పండి. ఏ రోజైనా మీకు బాధ కలిగేలా ప్రవర్తించానా? ఏ రోజైనా మీ ఇష్టాన్ని కాదన్నానా? మరి నాకు కాకుండా వేరే ఆడదానికి మీ జీవితంలో చోటివ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎందుకిలా ఉన్నారు? ఎందుకిలా ఉన్నారు? మిమ్మల్ని అడిగేది. చెప్పండి, అత్తయ్య, చెప్పండి, అత్తయ్య, చెప్పండి. అత్తయ్య, ప్లీజ్ వదలండి. ఎందుకు మౌనంగా ఉన్నారు? అమ్మా అమ్మా చెప్పేది వినమ్మా. చెప్పేది వినండి. ఎందుకిలా ఉన్నారు? మిమ్మల్ని అడిగేది. ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. వదినా, చెప్పండి. చెప్పేది వినమ్మా. ఏం చెప్తారు? మీ అందరికీ నిజం తెలిసినా ఎన్నాళ్ళు నాకు తెలియకుండా ఎలా దాచారో చెప్తారా? మీకు నిజం తెలియకుండా చేయడం కాదత్తయ్య. సమస్య మీకు తెలిసే లోపే పరిష్కరించాలనుకున్నాం. ఇప్పుడు కూడా మీరు ఎక్కువ ఏం ఆలోచించద్దు అత్తయ్య. మీకేం అన్యాయం జరగలేదు. దీన్ని మేం పరిష్కరిస్తాం. ఏంది నువ్వు పరిష్కరించేటిది? ఏంది సమస్య? నేను సమస్య లెక్క కనిపిస్తున్నానా? అంటే ఏంది నీ ఉద్దేశం? నేనెవరన్నా ఉంపుడుగా తినా లేదా ఆయన ఏమన్నా నన్ను లేపుకొచ్చిండా? నీ అత్త మెళ్ళో ఎట్లా తాళిగట్టిండో ఇగో నా మెళ్ళో కూడా గట్లనే తాళిగట్టిండు. నీ అత్తకి ఎంత హక్కుందో నాకు గంతే హక్కుంది. ఏ మగడా, గాట్ల చూస్తావేంది? ఇందాకేదో మాట ఇచ్చినావు కదా, కన్యాదానం ఇవ్వాలే రా. ఏయ్, మళ్ళా రా అంటవేంది? అసలు మా మావయ్య నీ మెళ్ళో తాలికట్టుడేంది? ఏ నాటకాలు అన్నావు? ఇగో పెద్ద మనిషి మళ్ళా జరిగిన కథ మొత్తం చెప్పాలట. ఈ లొల్లేది ఉండద్దనే పెండ్లైన సంగతి ఎంటనే ఇంట్లో చెప్పు సామి అన్నా. లే లొల్లైతది అన్నావు. ఇప్పుడు ఎట్లనూ అయింది కదా. గీ ముచ్చటేదో అప్పుడే చెప్పుంటే గిట్లా ప్రతి ఒక్కరికి కథ చెప్పే పరిస్థితి వచ్చేది కాదు కదా.
ఏం చెప్తావ్? మా మావయ్య నీ భర్తని, మళ్ళీ అమ్మా నాన్నల్ని యాక్సిడెంట్ చేశారు, మీకు న్యాయం చేయాలని పెళ్లి చేసుకున్నారు, అంతే కదా? అయినా ఇదెక్కడ న్యాయమమ్మా? నీ భర్త దూరమైపోయాడు అని ఇంకో ఆడదాని భర్తని లాక్కోవాలని చూస్తావా? నీకు న్యాయం జరగడం కోసం ఇంకొక ఆడదానికి అన్యాయం చేయాలనుకోవడం ఎంతవరకు న్యాయం అయింది అనుకున్నావు? మాట్లాడవేంది? చెప్పు. అయినా నువ్వు చేసే పనులు చూస్తుంటే నీకు న్యాయం కోసం మా మావయ్యని పెళ్లి చేసుకున్నట్టులే. మా మీద కక్షతోనే చేసుకున్నట్టున్నావు. మా జీవితాలతో ఆడుకోనికే చేసుకున్నట్టున్నావు. ఏయ్, ఏంది వాగుతున్నావు?